నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. భువనేశ్వరికి చెందిన డాక్టర్ రుతుపర్ణ శిబానీ దాస్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. బీడీఎస్ పూర్తి చేసిన తర్వాత నేను పబ్లిక్ హెల్త్లో మాస్టర్స్ చేశాను. నా చివరి పరీక్ష నవంబర్ 2023లో పూర్తి అయింది. ఆ తర్వాత 2 నెలల పాటు నేను ఉద్యోగం కోసం అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నాను. కానీ తగినది లభించలేదు. ఫిబ్రవరి 2024లో నేను భువనేశ్వర్లోని శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సత్సంగ కేంద్రంలో సరస్వతీ పూజలో పాల్గొన్నాను. నేను అక్కడ మేధా ప్రక్రియలో పాల్గొన్నాను. అందులో మా కోరికలను ఒక కాగితంపై వ్రాసి శ్రీమూర్తి ముందు ఉంచమని చెప్పారు. నెలకు 70,000 రూపాయల జీతంతో నేను కోరుకున్న ఉద్యోగం ఇప్పించమని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించి నా ప్రార్థనా పత్రాన్ని సమర్పించాను. మరుసటి రోజు ప్రాజెక్ట్ మెడికల్ సైంటిస్ట్ ఉద్యోగం కోసం ఒక ప్రభుత్వ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన ప్రకటనను నేను చూశాను. వారు పేర్కొన్న వేతనం 78,062 రూపాయలు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అంతకుముందు ప్రకటనల్లో అది దాదాపు కేవలం 56,000 మాత్రమే. ఇది నా ప్రార్థన వలన ఈ ఉద్యోగం నా కోసం ఉద్దేశించబడిందా? శ్రీ పరంజ్యోతిని ప్రార్థిస్తూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలో విజయం సాధించాను. అదే నెలలో ఉద్యోగంలో కూడా చేరాను. శ్రీ పరంజ్యోతి ఎంత కరుణామయులు! వారు మన ప్రార్థనలకు ఎంత త్వరగా సమాధానమిస్తారో నేను గ్రహించాను. వారి దివ్య పాద కమలాల వద్ద నా హృదయపూర్వక కృతజ్ఞతలను, కోటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.